హలో అన్న, అందరికి నమస్తే. చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ వీడియోస్ అయితే పెడతారు, ఎందుకంటే ఊస తిరుగుడు పోతుందని. ఎందుకంటే పొట్ట దశలో ఉన్నప్పుడైతే ఈ ఊస తిరుగుడికి అయితే మందు అయితే కొట్టిరంట, అయినా కూడా పోతుంది. మా పొలంలో కూడా నేనైతే ఊస తిరుగుడికి మందు కొట్టినా, అన్ని చేసిన, అయినా కూడా మా పొలాలు అయితే ఊస తిరుగుడు పోతుంది. చూపిస్తా చూడండి. చూస్తారు కదా ఎంత ఊస తిరుగుడు పోతే. ఒక్క కాడదే బీకిన ఇంత వెళ్ళింది. పొలం మొత్తం మీకు ఎన్నోట్లు కావాలని ఆలోచించండి. మొత్తం ఏడ చూసినా, ఎవరి పొలంలో చూసినా కూడా ఊస తిరుగుడే పోతుంది. ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు. మందులు కొట్టినా కూడా పోతుంది. చాలా మంది మన ఫాలోవర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడతారు, మెసేజ్ చేస్తారు, అన్న ఇట్లా ఊస తిరుగుడు పోతుంది అన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న అని చాలా మంది బాధపడతారు. అలాగే మన ఖమ్మంలో కూడా చూసారు కదా, ఖమ్మంలో కూడా రైతుల్ని ఒక పెద్ద షాప్ లో తీసుకొని పోతే మొత్తం ఊస తిరుగుడే పోయిందంట. అసలు ఒక్క ఒడ్డిత్తులు అనేది లేదంట, ఒడ్లు అనేది లేదంట. మొత్తం ఊస తిరుగుడే పోయింది. రైతులు ధర్నాలు కూడా చేశారు మన ఖమ్మంలో. ఇప్పుడు తెలంగాణ రైతుల పరిస్థితి మొత్తం ఇంతే. చాలా మందిది ఒక్కరిది ఇద్దరు దాని కాదు, చాలా మంది ఊస తిరుగుతూ పోతుంది. మరి అదే ఇత్తన పొట్ల దార పోతుందో అర్థం కావట్లేదు, దేనివల్ల పోతుందో అర్థం కావట్లేదు. మందులు కొట్టినాక కూడా పోతుంది. రాను రాను ఎట్లయితుంది అంటే, మన మిరప చేనుకి కాక ఎన్ని మందులు కొడతామో స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు, ఇప్పుడు మనం వ్యవసాయం చేసేటోళ్ళం కూడా రానున్న రోజుల్లో స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు ఒక 10 సార్లు మందులు కొట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు అదే వెనకట అసలు బొద్దు మందు, పురుగు మందు అనేది కొట్టపోయేది. నాటు పెట్టుకుంటే బొద్దు కూలర్లను పెట్టి పీకిచ్చేది, అయిపోయేది. ఓన్లీ యూరియా అడుగుపిండి వేసుకుని ఉండేది. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో బొద్దు మందు అవన్నీ తీరొకటి పుడుతున్నాయి, తీరొక రోగాలు వస్తున్నాయి. రైతుల పరిస్థితి ఇట్లుంది. రానున్న రోజుల్లో అయితే మనం అయితే రైతులం అయితే వ్యవసాయం అయితే చేయలేం. ఇంకా తేపకు ఒకసారి 10 రోజులకు ఒకసారి మందులు కొడుతూనే ఉండాలి. ఇట్లా ఎందుకైతుందో ఏమో అర్థం కావట్లేదు. మీ సైడ్ కూడా ఇట్లా అవుతుందో కావట్లేదు. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.